నేను ముందే అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి మా పేటీఎం కార్యకర్తల్ని ఎరుపప్పలు చేసేస్తాడు. నేను అటు నుంచి ఓదరు కొట్టేశారు కదా, మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, అసెంబ్లీలో గడగలాడించేస్తాడు, ఇంకా మామూలుగా ఉండదు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ మొత్తం అటు ఇటు ఊగిపోద్ది అని చెప్పేసి నేను అటు నుంచి కూడా ఈ డిబేట్లోని గట్రా మామూలుగా ఎలివేషన్ లెవెల్ ఓదరు కొట్టేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇటు పక్క నుంచి మాట్లాడితే అటు పక్క నుంచి ఎవడైనా సమాధానం చెప్పగలుగుతాడా అన్న రేంజ్లో ఓదరు కొట్టేశారు. తీరా చూస్తే అసెంబ్లీకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని కాసేపు పెద్ద పెద్ద కేకలేసి నిరసన తెలియజేసి ఎవరో స్పందించలేదని చెప్పేసి నాకు నుంచి అలిగొచ్చేసాడు. అయిపోయింది సినిమా. ఒకసారి దానికి సంబంధించి సాక్షిలో ఏమైనా వార్త వచ్చిందో చెప్పేసి చూడండి. సాక్షి ఓడికని ఏమాత్రం సిగ్గుందా? ఎంత కోరినా, ఎంత బతిమాలినా, ఎంత అడుక్కున్నా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడుక్కుంటే ఇస్తారా? ఓ పని చేయండి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు అట్టేసుకోమనండి, అప్పుడు ఆలోచిస్తారు ఇస్తారేమో. అడుక్కోడు పెట్టరా దిక్కుమలా కొడకలారు, అడుక్కోడు నాకు అర్థం కావట్లా. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. మీకు ఎన్ని ఇచ్చారు? 11 ఇచ్చారు. మీకు ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మీకు ఇవ్వనప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి అదేదో వెనకటికో సామెత ఉంది, దారిని పోయి మొలకంప తీసుకొచ్చి వెనకాల తగిలించుకున్నట్టు. మీకు ప్రజలు ఇవ్వండి, ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎందుకు గుర్తుంటుంది మిమ్మల్ని? ఆ మాత్రం చిన్న లాజిక్ తెలియదురా మీకు? ఇవ్వాలి ఖచ్చితంగా అంటే ఎవరో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. అదే అసెంబ్లీలో నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలుగుతాను, ఆల్రెడీ 4 జంప్ అయిపోయారు, ఇంకో 2-3 లాగెత్తే సరిపోద్ది, మీరు 16 మందికో 17 మందికో వచ్చేస్తారు, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు, జాగ్రత్త అని చెప్పేసి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వార్నింగ్లు ఇచ్చేసాడు. అప్పుడు తెలియలేదేంటి? ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా అవే ప్లకార్డులు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, రేపు వద్దని ముఖ్యమంత్రి పదవి కావాలని కూడా అడుక్కుంటావు కదా నువ్వు. ప్రజలు ఇచ్చేస్తారా? అక్కడ ఎవడో స్పందించకపోయేటప్పటికి అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతావా? ఈ అలిగి వెళ్ళిపోవడం ఏంటి నాకు అర్థం కాల. ఓ పని చేయకపోయి ఏడుతో వెళ్ళిపోయి అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి బాగుండేది సింపతిగాను. అసెంబ్లీ నుంచి అలిగి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ బోరు నేర్చుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పేసి రాసుకోవడానికి బాగుంటుంది మనం. ఇదేనా శాఖలెట్ ఏంటి? నాకు కూడా కావాలి అనడానికి ఎక్కడ దొరికారు? ఏం మనుషులు మీరు అసలు? అదేం ఏడుపు, అదేం కొట్లాట, అదేం అడుక్కోవడం? చిన్నపిల్లలు కొట్టుకాడికి వెళ్ళో లేదంటే ఎవరైనా కొనుక్కుంటారు శాఖలెట్ల కోసం పెడతారు కదా, నాకు అదే కావాలన్నట్టు, నాకు ప్రతిపక్ష హోదానే కావాలి. నువ్వు మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదానే అవసరం లేదు, నువ్వు ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో మాట్లాడచ్చు. అది జరగదు. అలా మాట్లాడలేడు కాబట్టి ఇది ఒక వంక. ఏటిరా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను. అది జరగదని తెలుసు, వీడు మాట్లాడలేడని తెలుసు. మనం మాట్లాడలేమని చెప్పేసి నలుగురికి బహిరంగంగా చెప్పలేం కాబట్టి ఏదో ఒక వంకే అడ్డేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటాడు. ఒకవేళ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని పోన్న ఎడుతున్నాడు పిల్లోడు, మరీ మారం చేస్తున్నాడు, ఏదో చిన్నపిల్లోడు చాక్లెట్ కోసం పెట్టాను కానీ చెప్పేసి సరే ఇస్తాంలే తగలాడు అన్నారు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీకర్ కంటే ముందు నేనే మాట్లాడతానంటాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి కంటే ముందు నేనే మాట్లాడతానంటాడు. ఆ ముందు మాట్లాడేసి ఒక 10 నిమిషాలు ఒక అరగంట పెద్ద పెద్ద కేకలేసి టామ్ ధూమ్ ఢీమ్ అని చెప్పేసి నాకు నుంచి పారిపోయి వచ్చేస్తాడు. అయిపోయింది అదే అంటాడు. ఇంకా కనీసం సిగ్గుపోడు ఇప్పటికైనా సరే. మరి చిన్నపిల్లల లెక్కలు చేయమాకు. అసెంబ్లీకి వెళ్ళు, ఇంకా నన్ను ఏదో గవర్నర్ గారు ప్రసంగం వింటావేమో అని చెప్పేసి నేను అనుకున్నా. అసెంబ్లీకి వెళ్తున్నామంటే చేతిలో కార్డులు అట్టుకుని వెళ్ళిపోయాడు. నాకు ఇవ్వండి బాబు నాకు ఇవ్వండి బాబు అనుకుంటాను. సిగ్గు సెరవ లేని వ్యక్తి నన్ను అటు నుంచి వదలగొట్టేశారు. పులిహోర, సింహం, సిట్టెలిక, ఎలకతోలు అని చెప్పేసారు. ఏమీ లేదు అక్కడ డొల్ల. అలా వెళ్ళి ఇలా తుర్రుని వచ్చేసాడు అంతే, ఆధార వేయించుకోవడానికి. మళ్ళీ 6 నెలలు ఎలా పోతే సస్పెండ్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి భయం మాట. అబ్బా ఫ్లకార్డు పట్టుకుని ఎలా తిరుగుతున్నాడు చూసాడా, ఇలా పట్టుకొని తిరిగేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. అలా ఇవ్వరన్నా, జనాలు ఇవ్వాలి. నీకు ఇస్తే జనాలు ఇవ్వాలి. నేను ఆవాస్కి పోవడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాను, 4 రెచ్చగొట్టే డైలాగులు కొట్టేస్తాను, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడను, అసెంబ్లీకి నేను వెళ్ళలేను, ఈ ఏడుపులన్నీ ఏడవమాకండి. అన్నీ మూసుకుని కాసేపు అసెంబ్లీలో కూర్చొని వినండి, గవర్నర్ గారి ప్రసంగం వినండి. విన్న తర్వాత చక్కగా ఇవాళ రేపు నుంచి స్టార్ట్ అవుద్ది కదా సభ, మొదలైన తర్వాత మీకు ఏదైనా డౌట్లు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. ఇవాళ ఒక్కరోజే వెళ్తారంట. ఇవాళ ఒక్కరోజే ఎందుకు అమ్మత్నానికి వెళ్ళడం? అమ్మత్నానికి వెళ్ళడం దేనికండి?
సిగ్గు అనిపించట్లా కాస్తానా సరే. మళ్ళీ మన మీడియాలోని మన భజన పరులు మన ఆర్టిస్టులు మామూలు డైలాగులు కాదు. సోనియాకే భయపడలేదు, అక్కడికే భయపడలేదు, వీళ్ళకే భయపడలేదు, వాళ్ళకే భయపడలేదు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవడానికి పట్టుమని 10 నిమిషాలు కూర్చోవడానికి దడ, భయం. నీకు ఇచ్చే ఎలివేషన్ మళ్ళీ మామూలుగా ఉండదు. ఏకంగా మాటలు చూస్తే తూట్లు ఎగిరిపోతాయి. ఎక్కడెక్కడికో వినపడతాయి మాటలు, అంత పెద్ద మాటలు మాట్లాడతారు. జస్ట్ అసెంబ్లీలో 10 నిమిషాలు కూర్చోలేడు. ఇప్పటి నుంచి కాదు, గత 14-19 మధ్యలో కూడా నన్ను అవమానిస్తున్నారు, నేను ఉన్నాను ఇక్కడ, నాకు మైక్ ఇవ్వట్లేదని చెప్పని వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడు కూడా వెళ్ళి ఉన్నాడా అంటే లేదు, ముందే డిసైడ్ అయిపోతాడు నాకు మైక్ ఇవ్వరు. వెళ్తే కదా తెలిసేది మైక్ ఇచ్చేది లేదు. అక్కడికి వెళ్తే మన పనివాడుతనం బయటపడిపోద్ది. ఎందుకంటే అన్నకి ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చి ఒక 4-5 గంటలు కూర్చోబెట్టి అది చెప్పించి మరి దాన్ని రికార్డ్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి బిట్ల కింద కట్ చేసి దాన్ని అంతా కూడా ఆ రికార్డెడ్ లైవ్ ఒకటి ఇస్తేనే కానీ అన్న మాట్లాడలేడు. అన్న ఇప్పుడు లైవ్లో మాట్లాడంటే మన వల్ల అవ్వదు, మనం మర్చిపోతాం, తొత్తం అమ్మమ్మ అంటాం, దొరికేద్ది. మన కార్యకర్తలే మన ముఖంతో బుక్కు నువ్వుసేస్తారు, ఏట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఇటు అని చెప్పేసి అనుకొని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాడు. అంతేనా? ఏమి దిక్కుమాలతనమో నాకు అర్థం కావట్లా. చివరి ఆఖరికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి నేను అడుక్కునే స్టేజీకి వెళ్ళిపోయావా? పైగా నీ ఎలివేషన్ చూస్తే మామూలు కూడావా? నేను వస్తే ఇరగేస్తాను, అని తీసేస్తాను, ఈయన తీసేస్తాను, ఎక్కడెక్కడ లాక్కొచ్చేస్తాను అంటాడా? మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోవాలి. ఎందుకు అడుక్కుని బతుకొని అడుగుతున్నా? అడుక్కోవడం దేనికి? సిగ్గు అనిపించట్లా? దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి ఎవడైనా అడుక్కున్నాడు అలాగా? దేకెత్తున్నారు అక్కడికి వెళ్ళి అసెంబ్లీ గేట్ల దగ్గర. చిచ్చి నీకు ఇచ్చే ఎలివేషన్లకి నువ్వు చేసే దిక్కుమాల పనులకి అసలు ఎక్కడ సంబంధం లేదన్నా, కొంచెం కూడా ఎక్కడ సంబంధం లేదు. నీకు ఎలివేషన్ ఇవ్వడం బొక్క నన్ను అడిగితే. ఎప్పటికైనా మీ పేటీఎం కార్యకర్తలు తెలుసుకోవడం మంచిది. అన్న దగ్గర ఏమీ లేదు, అంతా డొల్లా. అన్ని ఎలివేషన్లు తప్పితే అన్న డైరెక్ట్గా పీకిది పొడిచిది ఏమి ఉండదు. చూశారు కదా, ఆ మాత్రం నిరసన తెలియజేయడానికి 11 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీతో పాటు కొంతమంది ప్రజా నాయకులు ఒక 100-200 మందిని తోడెట్టుకొని ఏదో పెద్ద మొత్తం అయితే అలా అక్కడ దాకా వెళ్ళేటప్పుడు నిరసన కార్యక్రమాలు తెలియజేసి అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు. అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు అప్పుడే. ఆల్మోస్ట్ ఈ బాడీ దగ్గర తాడేపల్లి కొంపకి వెళ్ళిపోయి ఉంటాడేమో. మరి ఆ మొత్తం దానికి వెళ్తాం దానికి హాజరైపించుకోవడం, ఇంకా అనర్హత వేటు పడకుండా ఉండడానికి హాజరైపించుకొని వచ్చేసేవా? ఆ మాత్రం నిన్నటి నుంచి సాక్షులు వదలగొట్టేస్తున్నారా? సిగ్గనిపించట్లా కొంచెం కూడా? ప్రజా సమస్యల పట్ల కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఒక 10 నిమిషాల పాటు మాట్లాడలేని నువ్వు ఆ దిక్కుమాలతనాన్ని కన్నా రాజకీయ నాయకుడిగా చాలామంది అయిపోతున్నావు. ఈ లడ్డు సమస్య గురించి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో కనీసం దాని గురించి అయినా సరే అసెంబ్లీలో మాట్లాడండి సార్. అసెంబ్లీలో మాట్లాడండి. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, మీకు ఏదైనా సందేహాలు ఉంటే, లేదంటే మీరు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పుకోతున్నారు కదా, అసెంబ్లీలో మాట్లాడండి. ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది. ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా అక్కడ స్క్రీన్ మీద వేసి, మీరు గతంలో వేసి చూపించుంటారు కదా స్క్రీన్ మీద, అలా వేసి స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీకు సిగ్గొచ్చుద్ది, ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓహో ఇలా జరిగిందా, దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా, చెప్పలేకపోతున్నాడా? అసెంబ్లీలో తేలిపోద్దండి. ఆ మాత్రం వెళ్ళకుండా లేదండి నేను వెళ్ళండి భయపడిపోతా, పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఎందుకు ఈ దిక్కుమలుతానని అడుగుతున్నా. ఎప్పటికైనా సరే ఈ ప్రతిపక్ష హోదా అడుక్కోవడం మానేసి దేహి అని చెప్పేసి అదేం అడుక్కోవడం అర్థం కావట్లా. ఇంకొన్ని రోజులు పోతే ఏడ్చేస్తావేమో కూడా. ముందు ప్రజా సమస్యల పైన అయినా సరే పోరాటం చేయండి. వెళ్ళండి. మీకేమీ అక్కడ నో ఎంట్రీ బోర్డు ఏమీ లేదు, మీరు రావద్దు అని చెప్పేసి అంటానికి కూడా సరిపోరు. మీరు ఒక శాసనసభ్యులు కాబట్టి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతానంటే నువ్వు భయపడి సమాధానం చెప్పలేక వెళ్ళనట్టుగానే ఉంది. అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.